జగిత్యాల జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. రాయికల్ మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి అడుగు ఐరన్ లెగ్ లాంటిదని, తన నిర్ణయాలు పార్టీకి దుష్పరిణామాలు తెస్తున్నాయని జీవన్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ పాదయాత్రల వల్ల కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ అదే రాష్ట్రాలు రాహుల్ను ప్రధానమంత్రి అయ్యే అవకాశాల నుంచి దూరం చేశాయని జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చివరిగా కార్యకర్తలను ఉద్దేశించి, నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, నాకు అండగా నిలబడి ఆశీర్వదించండి అంటూ భావోద్వేగంగా ప్రయాణం కలిసి కొనసాగుతుందంటూ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉడువు లెక్క వచ్చి ఉడువు లెక్క అని చెప్పంటున్నాయి. వాడు అచ్చులు వచ్చే గీడలు తీసుకున్నాడు. ఎవరిని ఎట్లా దొక్కాలి, ఒక్కొక్క పెట్టి ఎట్లెక్కాలి అనే ధ్యాస తప్ప నిజంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఉన్నట్టయితే మన మహబూబ్ నగర్ ఎందుకు ఓడిపోయింది? మహబూబ్ నగర్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక కొడంగల్ నియోజకవర్గం ఉన్నదా? మహబూబ్ పార్లమెంట్ గెలవద్దే. ఈ మల్కాగిరి ప్రాతినిధ్యం వహిస్తే పార్లమెంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 ఓడిపించింది. అది ఐరన్ లేక్ అంటారు కదా, వాడు శాస్త్రం ఉంటాడు. ఐరన్ లేక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఐరన్ లేక్ కథ మీకు నీ యొక్క బాయ్ మాత్రమే. బాబా రాహుల్ గాంధీ ఏదైతే కాలుకు బల్పం కట్టుకొని అటు కర్ణాటక, తెలంగాణ ఊరు వాడ తిరిగి ఏదైతుందో అయ్యో పాపం తిరుగుతుండు కాలుకు బల్పం కట్టుకొని చెప్పని ఆడ కర్ణాటక, తెలంగాణ గెలిపి కూడా పాపం ఏమైందో ఆఖరికి కర్ణాటకలో 25 స్థానాలు ఉంటే మనం ఎన్ని గెలిస్తే 9 గెలిచిన పోయినాం. 17 ఉంటే 8 గెలిచినాం. ఈ ఇద్దరికి సరిగ్గా గెలిస్తే రాహుల్ గాంధీ మొన్న ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోవడానికి కారణం అనే కాలు బల్పం కట్టుకొని గెలిపించిన కర్ణాటక రాష్ట్రం, ఇంకా తెలంగాణ రాష్ట్రం, ఇద్దరు పుణ్యాత్మలు ఏదైతుందో వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ అధికారం కొరకు ఏదైతుందో రాహుల్ గాంధీ గారిని పని పెట్టిందని చెప్పండి.